హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్ బిగినర్ ఆఫ్ సోలార్ తెలుగు. ఈరోజు మనం ఫోటోవోల్టాయిక్ సెల్స్ అంటే సోలార్ సెల్స్ ఎలా తయారు చేస్తారో తెలుసుకుందామా. ముందుగా ఇసుకను కార్బన్తో కలిపి 2000 డిగ్రీల వద్ద వేడి చేస్తారు. అలా చేయడం వల్ల రా సిలికాన్ అనేది ఏర్పడుతుంది. అలా ఉత్పత్తి అయిన రా సిలికాన్ మళ్లీ కార్బన్తో కెమికల్ ప్రాసెస్ చేసి పాలిక్రిస్టలిన్ సిలికాన్ను తయారు చేస్తారు. ఇప్పుడు ఆ పాలిక్రిస్టలిన్ సిలికాన్ను చిన్న చిన్న వేఫర్స్గా కట్ చేస్తారు. ఈ వేఫర్స్ ఫోటోవోల్టాయిక్ సెల్కు గుండె లాంటిది. ఇదే విద్యుత్ ఉత్పత్తికి మూల కారణం. ఇప్పుడు మనం సోలార్ మాడ్యూల్ యొక్క ముఖ్య భాగాలను చూద్దాం. అందులో మొదటిది మాడ్యూల్ ఫ్రేమ్. ఇది ప్యానెల్ యొక్క భాగాలని కలిపి ఉంచుతుంది. రెండవది గ్లాస్. ఇది రక్షణ కొరక మరియు వాతావరణం తీవ్రత నుండి ప్యానెల్ను కలుపుతుంది. మూడవది ఎన్క్యాప్స్యూలెంట్. ఇది గ్లాస్ మరియు పీవీ సెల్స్ షీట్ను అంటుకునే ఉండేలా చూస్తుంది. నాలుగవది పీవీ షీట్. ఇదే విద్యుత్ శక్తికి మూల కారణం. ఐదవది బ్యాక్ షీట్. ఇది ప్యానెల్ వెనుక దృఢత్వాన్ని పెంచుతుంది. ఇంకా చివరిది జంక్షన్ బాక్స్. ఇది ప్యానెల్ నుండి వచ్చే విద్యుత్ శక్తిని జమ చేసి ఇంకో ప్యానెల్కు పంపుతుంది. చూసారుగా, ఇలాంటి మరెన్నో మీకు సహాయపడే వీడియోలు మేము మీకు అందిస్తూనే ఉంటాము. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్.